శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈరోజు బాబావారి గురు పూర్ణిమోత్సవం దిగ్విజయంగా జరుపుకున్నాము. అలాగే ఉదయం కాకడహారతి, అనంతరం అభిషేకం, అనంతరం అర్చన, అలంకారం చేశాము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆర్గనైజేషన్ కన్వీనర్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వీరు కూడా మన యొక్క టెంపుల్ ఆర్గనైజేషన్ లో పార్టిసిపేషన్ చేస్తూ చక్కని సాంస్కృతిక కార్యక్రమాలని అందించి అలరింపజేసించారు. చిన్నపిల్లల కార్యక్రమం జరిగింది, వేదపఠనం జరిగింది, అలాగే భజన కార్యక్రమాలు జరిగినాయి. ఒక 500 మంది వరకు వచ్చున్నారు, ఇంకా వస్తున్నారు. సాయంకాలం ఇంచుమించుగా 1000 మంది పైనే భక్తులు రావటం, దర్శనం చేసుకోవటం కూడా జరుగుతుంది. సౌత్ షిరిడి సాయిబాబా మందిర్ వెల్ఫేర్ సొసైటీ బాబా వారి ఆశీస్సులు అందరు భక్తుల మీద ఉండాలని కోరుకుంటూ, ఈ రోజు మహాపర్వదినం గురు పూర్ణిమ, గురువును సత్కరించుకునే రోజు, గురువులను ఆరాధించే రోజు. ఇలాంటి పవిత్రమైన రోజున మా సౌత్ షిరిడి సాయిబాబా మందిర్ వెల్ఫేర్ సొసైటీ మందిరంలోకి చాలా మంది భక్తులు వచ్చి బాబావారి ఆశీర్వాదం పొందారు. రకరకాల కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు దాకానే. ప్రతి ఏటా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని మా ప్రెసిడెంట్ గారు దగ్గర నుండి జరిపిస్తున్నారు. దిగ్విజయంగా జరుగుతుంది. సాయిరామ్. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు ఒక చిన్న కథ ఒకటి చెప్తాను, వినండి. సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం సత్యనారాయణ గారు అని మున్సిపల్ కార్పొరేషన్లో ఢిల్లీ కలెక్టర్గా ఉండేవారు. ఆయనకి బాబా గారు లాగా ఒక పుత్రుడు జన్మించాడు. ఆయన కొద్ది రోజులకి చాలా అనారోగ్యం అయ్యి చాలా డబ్బులు వెచ్చించాడు. అయినా ఆయన బతకలేదు. బతకపోతే ఈయనకి కోపం వచ్చి బాబా గారి ఫోటోలన్నీ పక్కన పెట్టేసి పూజ చేయడం మానేశాడు. అదే రోజు రాత్రి భగవాన్ సత్యసాయి బాబా గారు కల్లో కనబడి, బాబు నువ్వు చాలా వెరివాడివి, ఆ కుర్రోడు కానీ ఎన్నాళ్ళు నీ దగ్గర ఉంటే నీకు అన్ని లక్షలు ఖర్చు, నీకున్న ఆస్తిపాస్తులంతా ఆ కుర్రోడికి అయిపోతుంది. ఆ కుర్రోడికి అక్కడితో ఆ యుద్ధం పూర్తి అయిపోయింది. నువ్వు 1 సంవత్సరం ఆగు, నీకు బ్రహ్మాండమైన కొడుకు పుడతాడు. ఆ కొడుకుకి నువ్వు సత్యసాయిబాబా గారి పేరు పెట్టుకో, బ్రహ్మాండంగా ఉంటుంది అని అన్నాడు. అలాగే 1 సంవత్సరం తగిన తర్వాత బ్రహ్మాండమైన బాబా గారు ఆశీర్వాదంతో బాబా గారు లాగా ఒక కుర్రోడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ రోజు నుంచి భజన కార్యక్రమాలన్నీ ఆరంభించాడు మళ్ళా ఇంట్లో. తర్వాత రాను రాను MVP కాలనీలో ఇల్లు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ రోజు బాబా గారి భజనలు, బాబా గారి ఆరాధన, ఇలాగ గురు పౌర్ణమి ఉత్సవాలు అన్నీ చేస్తున్నాడు. అది బాబా గారు, భగవాన్ సత్యసాయి బాబా గారు వారి యొక్క కృపా కటాక్షాలు అలాగా ఉంటాయి. చాలా అంతా ఆ వైభవంగా జరుగుతుందని అనుకోలేదు. అలాగే సౌత్ షిరిడి సాయిబాబా వాళ్ళు ప్రతి ఏడాది ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా చేస్తారు. అలాగే ఈ కార్యక్రమంలో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే అన్నదానం చాలా బాగా చేస్తారు. బాబా గారు గురు పౌర్ణమి కావనియండి, ఇంకా వేరే తదితర కార్యక్రమాలు కావండి, బ్రహ్మాండంగా చేస్తారు. ఈ యొక్క సౌత్ షిరిడి సాయిబాబాకి ఆ యొక్క భక్తుడిగా అవడం నా అదృష్టవంతును.